ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో ఎంట్రీతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీకి ఊపొచ్చింది. ఇటీవల ఆయన ప్రారంభించిన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ నిత్యం ప్రజలతో సందడిగా మారుతుంది. ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనతో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై నరేంద్ర మోడీ అడుగుజాడల్లో పయనించే శ్రామికుడై కంది శ్రీనివాసరెడ్డి. ఈ పేరు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి చోట మారుమోగిపోతోంది. దానికి కారణం ఆయన బీజేపీలో చేరడం మాత్రమే కాదు, జిల్లా కేంద్రంలో కన్నీ విని ఎరుగని రీతిలో స్వంత క్యాంపాఫీస్ భవనం నిర్మించుకోవడం, దానికి ప్రజాసేవా భవన్ అని పేరు పెట్టడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే, వారి సమస్యల్ని వినడం కోసమే దాన్ని నిర్మించినట్టు భవనం ప్రారంభం రోజున మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజాసేవా భవన్ అని దీనికి ఎందుకు పేరు పెట్టింది సార్ అని అంటున్నారు. సాధారణంగా క్యాంపు కార్యాలయం అంటే ఒక వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనకబడ్డ ప్రాంతానికి, పడేయబడ్డ ప్రాంతానికి ఒక శాశ్వత వేదిక, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఏ సమయంలోనైనా ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక శాశ్వతమైనటువంటి వేదిక అవసరమని నాకు అనిపించింది. దాంతో వెంటనే సత్వరము దీని స్థల సమీకరణ చేసినాము. దాదాపు ఒక 800 గజాల స్థల సమీకరణ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక 2019 కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్ని కొని దాన్ని రీమోడలింగ్ చేసి ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక పర్మనెంట్ వేదిక, శాశ్వత భవనాన్ని నిర్మించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ప్రతిరోజు కార్యకర్తలకు, అభిమానులకు, జిల్లా కేంద్రంకొచ్చే ప్రజలకు 2 పూటల భోజనం అందుబాటులో ఉంటుందని ప్రకటించి ఆయన ప్రజల మనిషి అనిపించుకున్నాడు. ప్రజలు ఇక్కడ భోజనశాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రోజు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు రోజు భోజనం చేసేటట్టుగా మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో ఎవరైనా కూడా జైనత్ మండలం, బేలా మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం, మావల మండలం, ఆదిలాబాద్ మండలం నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా కష్టాలు ఉన్నటువంటి పేదలు కానీ మా 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 ప్రజాసేవా భవన్కి ఎప్పుడైనా రావచ్చు. మీకు బుక్కెడు బువ్వ పెడతాం, ఇంత ఛాయ్ నీళ్లు పోస్తాం, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాం, మీ సమస్యల్ని వింటాం. దీంతోనే ఆయనంటే ప్రజల్లో అభిమానం పెరిగింది, ఆప్యాయత వెల్లివిరిసింది. అంతేకాదు, కేఎస్ఆర్ ఫౌండేషన్ తో ఆయన నిరంతరం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. మరికొందరు ఆయన బాటలో నడిచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రేరణ కలిగించారు. ఇక ప్రజాసేవా భవన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మంది యువకులు ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కంది శ్రీనన్న ప్రజలకు మంచి చేసేందుకే తమ ముందుకొచ్చాడని, ఆయన మీదున్న నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. గెలిచేంత వరకు పోరాడుకుంటూనే ఉంటాం. మా శ్రీనన్న పేదవాళ్ళకి బాగా సాయం చేస్తాడు. మా శ్రీనన్న గెలుపు కోసం మేము ఎక్కడైనా, ఎంత దూరం అన్నా మా పార్టీ కోసం మేము ఎంత కష్టమైనా పోరాడి మా పార్టీని గెలిపించుకుంటాం. జై బీజేపీ. కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను అందరికీ. ఈ కోహినూర్ యూత్ అన్న నీ వెంట ఎప్పుడు ఉంటుంది. బీజేపీకి ముందుకు తీసుకెళ్లే మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. అన్న పార్టీని, అన్నని గెలిపించాలని, బీజేపీని ముందుకు తీసుకెళ్లాలని సభగా అందరినీ కోరుకుంటున్నాను. కాలే వరకు అన్న తోడు అంటే ఉంటామని ఈ అందరి ముంగట తెలుపుకుంటున్నాం. మేము అందరూ ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే బీజేపీలో చేరడానికి, అట్లనే మన శ్రీను అన్నని సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే బీజేపీ కోసం మేము ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ లేవు. మొన్న ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా కానీ రిజర్వేషన్ అయితే అస్సలు లేవు. కంది శ్రీనన్న మన ఎంబటే ఉండి మనకు అన్ని మంచి విషయాలు చెప్తుండు. కానీ జోగురామన్ వచ్చిన నుంచి మాకు ఇక స్కాలర్షిప్ బడులు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ₹1 స్కాలర్షిప్ బల్లే అట్లా ఉన్నాయి జోగురామ్ అన్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వంత క్యాంప్ ఆఫీస్ తో పాటు దాని పక్కనే స్వంత నివాస భవనం కూడా నిర్మాణం చేపట్టి తాను తిరిగి అమెరికా వెళ్లను, ప్రజల కోసమే వచ్చాను, ప్రజల మధ్యనే ఉంటాను, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని చెప్పి విమర్శకుల నోళ్లు మోయించాడు. ఇది చాలు ఆయనకు తన జిల్లా ప్రజలపై ఎంత మమకారం ఉందో చెప్పడానికి. అందుకే ప్రతిరోజు ప్రజాసేవా భవన్ కు క్యూ కడుతున్నారు.
ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను మోపెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా ఆదిలాబాదు ప్రజల హృదయాలు నీకై వేచున్నవి రాయ్యా. మరోవైపు క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా పట్టణంలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారు. పలు కాలనీలలో పర్యటిస్తూ అత్యవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తున్నారు. మొత్తానికి అందరినీ పలుకరిస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటూ అందరి వాడు అనిపించుకుంటున్నాడు కంది శ్రీనన్న. ఊరు వాడ ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట. ఊరు వాడ